హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎన్నికలు పూర్తయిపోయినాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరి 45 రోజులైంది. పాత ప్రభుత్వానికి సంబంధించిన పతనం అంత దారుణంగా ఎందుకు జరిగిందన్నటువంటిది ఇంకా చర్చ నడుస్తోంది. అదే సమయంలో కొత్తగా జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి అర్థాలు, భవిష్యత్ పరిస్థితి ఏంటి, దీని మీద చర్చ నడుస్తోంది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, అలాగే ప్రముఖ విశ్లేషకులు జడ శ్రవణ్ కుమార్. నమస్తే. ఈ అసలు జగన్ ఓటమికి కారణం మీరేం భావిస్తున్నారు? జగన్ ఓటమికి కారణం సాయి గారు అంటే నాకు సంబంధించినంత వరకు జగన్ ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇంకా బహుశా ప్రతిపక్షం బాగా పనిచేసిందని, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేశారని, కానీ నేనైతే క్రెడిట్ వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధంగా లేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని కారణాలు, కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాలు అతని ఓటమికి కారణమైనవి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 అంశాల పట్ల కనుక అసలు ఏ నిర్ణయం లేకుండా ఇంట్లో పబ్జీ ఆడుకుంటా కూర్చొని వచ్చే ఇన్కమ్ని ఇటు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా అలా 5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ నడుపుకుంటుంటే 100 సీట్లు వచ్చాయి. కానీ అతనికి సలహాలు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. బహుశా సలహాలు సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తారు అనుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలిసిన వ్యక్తులు అతను తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయటం వరకు తప్ప అతనికి సలహాలు ఇచ్చే స్థాయి ఉంటుందని నేనైతే అనుకోవటం. కరెక్ట్. సో ఆయన తెల్లవారి వచ్చేసి ఈ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయండి అంటే పాపం దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అయి ఉంటారు వీళ్ళంతా. సో నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మకమైనటువంటి కొన్ని తప్పిదాలు తెలుగుదేశం పాలిట వరాలు అయిపోయినాయి. రెండోది ఏంటి అంటే ప్రజలకి నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి ప్రజలు ఓటేస్తారని ప్రజల మీద అపారమైన నమ్మకం పెట్టుకోవటం ఒకటి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పేమో అని నాకు అనిపిస్తుంది. సో చాలా అంశాలు ఉన్నాయి. అంటే వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తే ప్రాథమికంగా అయితే మాత్రం 3 చాలా సీరియస్ అంశాలు. నేను ఆ 3 అంశాలు 1 మినిట్లో చెప్పిస్తా. అండ్ ఇది మై పర్సనల్ ఒపీనియన్. దీంతో మీరు విభేదించవచ్చో నాకు తెలియదు. కానీ ఒకటి, రాజధాని మార్చడం అనేది కరెక్ట్ కాదు, డెసిషన్ కరెక్ట్ కాదు. అయితే గత ప్రభుత్వం కరెక్ట్ చేసిందా తప్పు చేసిందా అనేది మనం చాలాసార్లు విశ్లేషణ చేసాం. నేనైతే గత ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయటంలా. కానీ తెలుగుదేశం పార్టీ అమరావతికి ఒక్కసారి ఫిక్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయటం వల్ల 3 ప్రాంత ప్రజలు ఈయన్ని అప్రిషియేట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, రెండో చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం. ఈ విధమైనటువంటి అరెస్టు చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని చాలా యాక్టివేట్ చేశారు. 53 రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టి అదేదో నేను సాధించాను అనుకున్నాడు. కానీ అది చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల లోపల ఉండటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ వాళ్ళనే జైల్లో పెట్టినట్టుగా ఫీల్ అయిపోయారు. అదొకటి రెండో తప్పు. మూడో తప్పు అడ్మినిస్ట్రేషన్ విషయంలో. అంటే మీరు ప్రజల వద్దకి పరిపాలన పంపించడమో అది కాదు నేను అంటుంది. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, సీఎంఓ ఆఫీసుని నడిపించడంలో. ఇప్పుడు 5 సంవత్సరాల్లో హోమ్ మినిస్టర్ ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టిన పాప అనుకోవాలా, హెల్త్ మినిస్టర్ పాప అనుకోవాలా, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టరు ఒక మెసేజ్ సో ఏ శాఖ మంత్రి అయినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది ఆ పార్టీకి కరెక్ట్ ఏమో, కానీ ఒక ప్రభుత్వానికి కరెక్ట్ కాదు అని ఇది కూడా కొంత బ్యాడ్ సిగ్నల్ ప్రజాప్రతినిధుల్లో ప్రజల్లోకి వెళ్ళింది. మాలాంటి వాళ్ళల్లో కూడా అదే ఒపీనియన్ ఉంది. ఇప్పుడు చూడండి, మంచో చెడ్డో ఏదో ఒకటి అనిత రోజు వచ్చి మాట్లాడుతుంది. దట్ షుడ్ బి ది యాటిట్యూడ్. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు, నారా లోకేష్ని ఆపితే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు, కరోనాలో ఎంతమంది చచ్చిపోయారంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు, ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది మొనోపోలీగా కనపడటం అనేది ఈ 3 అంశాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనానికి కారణమేమో అని నాకన్న అభిప్రాయం. రైట్. అంటే పాలనాపరమైనటువంటి సంస్కరణలు లేదా ఈ సంక్షేమ పథకాలు ఇవి పని చేయలేదా, లేకపోతే అది వృధా అనుకుంటున్నారా? పొలిటికల్ సిస్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని విభిన్నంగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఇప్పుడు ప్రజలకి సంక్షేమం ఇవ్వటంలో నాకు తెలిసి 2,83,000 కోట్ల డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాను అని జగన్మోహన్ చెప్పింది ఆన్ రికార్డు, నో డౌట్. అయితే పాలిటిక్స్ ఎప్పుడూ కూడా
ఎమోషనల్ కనెక్టివిటీలో తిరుగుతూ ఉంటాయి. 2019లో పసుపు కుంకుమ 10,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తే 23 సీట్లకు ఎందుకు పరిమితం అయిపోయినారు అంటే లాస్ట్ ఇయర్ 2019లో ఒక ఎమోషనల్ కనెక్టివిటీలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి అనుకున్నారు. వేవ్ వచ్చేసింది. ఈ వేవ్లో మీరు మంచిగా చేశారా, చెడ్డగా చేశారా, సంక్షేమ పథకాలు ఇచ్చారా, అడ్మినిస్ట్రేషన్ బాగా చేశారా, కంపెనీలు చేశారా, అది అనవసరం. ప్రజలని ఒక సినిమా అది చూస్తున్నప్పుడు తప్పని మనకు తెలుసు, సినిమా అంతా కల్పితం అని తెలుసు, సినిమాలో కొట్టడం అని తెలుసు, వాడు పట్టడం తప్పు అని తెలుసు, డ్యాన్స్ చేయడం అని తెలుసు, అయినా కూడా మనం ఒక సీన్ రాగానే ఏడ్ చేస్తాం. పాలిటిక్స్ కూడా ప్రజల్ని ఎలా తీసుకెళ్ళి అంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీలోకి తీసుకెళ్ళిపోయి సినిమా స్టైల్లో అలా ఊపేసి ఫలితాన్ని తారుమారు చేసే పరిస్థితికి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అవ్వాలి అని ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే అతను పాత్ర లేదు. 2024లో జగన్ని ముఖ్యమంత్రిగా దించాలి అని ఎలక్షన్ జరిగినాయి. ఇక్కడ జగన్ బాగా చేశాడా, బాగా చేయలేదా, సంక్షేమ పథకాలు ఇచ్చాడనే పాత్ర ప్రజలు ఆలోచించాల. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చేసిన కారణాలు కావచ్చు. ఆయన నాకు తెలిసి 1,35,000 40,000 మందో వాళ్ళ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటరీలు, 2,30,000 40,000 అరౌండ్ 2,50,000 వాలంటీర్స్, ఇంకా అడపదడప కొన్ని ఉద్యోగాలు తీయలేదని మనం చెప్పలేటానికి అబద్ధం తప్పది. ఇవన్నీ కూడా ప్రజల్లో అదే జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేటెడ్గా 30,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం, 40,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం, 1,00,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం, ఇలా దాన్ని బిట్లుగా చేసినట్టయితే ప్రజలు ఏమనుకునేవాళ్ళు, చూసావా సంవత్సరానికి 50,000 ఉద్యోగాలు ఈ నెక్స్ట్ రిక్రూట్మెంట్ వస్తుందని 50,000 ఉద్యోగాలకి 10 లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. మీరు ఒక్కసారిగా 2,70,000 ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటప్పటికి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళంతా ఆ రోజు ప్రిపేర్ అయిపోయినారు. వీళ్ళకి జీతాలు ఇచ్చుకునేసరికి నీ జీవితం సరిపోయింది. రాబోయే 4 సంవత్సరాల్లో రిక్రూట్మెంట్ లేదని అపవాది నువ్వు మూట కట్టుకున్నావు. సో అల్టిమేట్గా ఎప్పుడు ఇచ్చారు అనేది ప్రజలకు అనవసరం. ఈ రోజు ఏం పెడుతున్నావు అనేది అనవసరం, ఏం పెట్టబోతున్నావు అనేది అనవసరం. ఇప్పుడు సూపర్ 6 ఉంది, ఈ చంద్రబాబు నాయుడు అమలు పరుస్తాడని మీకేమన్నా నమ్మకం ఉందేమో కానీ నాకైతే లేదు. ఎందుకు? అప్పుడే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కూర్చున్నారు. రేపొద్దున ఇవి అమలు పరచకపోతే చేస్తాడేమన్న ఆలోచనే వాళ్ళని అధికారంలోకి తెచ్చింది. సో వాట్ ఐ వాంట్ టు సే ఆల్ ది వే, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పెట్టారు, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారు, మంచి ఉద్యోగాలు తీశారు, వార్డు సెక్రటరీని పెట్టారు, ఇంటికి వాలంటీర్లు డబ్బులు ఇస్తున్నారు అనేది ఆల్ ది వే ప్రజలు ఆలోచించాల. ప్రజలు ఈసారి జగన్ని ఓడించాలనుకున్నారు, ఓడించారు. అంటే ఆ ఓడించడానికి కారణం ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ జోడీ కూడా అవుతుందా? ఒక విధంగా అదే కారణం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక కాన్స్టిట్యున్సీలో యావరేజ్గా 15,000 నుంచి 25,000 ఓట్లు ఉన్నాయి. ఇటు పక్క చూసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, దాన్ని మనం కాదనలేం. ఈ 15,000-20,000 ఓట్లు అక్కడ ఉన్నటువంటి 40% ఓటు టీడీపీ ఓటింగ్, ఒక 2% 1% బీజేపీ ఓటింగ్. సో 40% ఓటింగు జగన్మోహన్ రెడ్డి ఓటింగు 2019 క్యాలిక్యులేషన్ తీసుకుంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 20% ఓటింగ్తోనో లేకపోతే 15% ఓటింగ్తోనో, అంటే 15,000 నుంచి 25,000 ఓటింగ్తోనో ఇవి అన్నీ కూడా కలవటం వల్ల ఏమైపోయింది అంటే ఒక పక్క జగన్ను ఓడించాలనే ప్రజల యొక్క ఆలోచన, ఈ ముగ్గురు కూటమి సభ్యులు ఎప్పుడైతే కలిశారో ఇక వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఓటు స్ప్లిట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది. సో వీళ్ళకి ఏమైపించింది, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, ఇంకో వ్యక్తి ఉన్నారు, నేను టీడీపీ, ఆయన తెలుగుదేశం. సో తెలుగుదేశం గెలుస్తుందని మీకు ఒపీనియన్ ఉందనుకోండి, మీరు న్యూట్రల్ ఓటరు, మీరు ఎలా ఉంటారు? తెలుగుదేశం గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా అని ఒకసారి ఆలోచన చేసుకొని తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంటే తెలుగుదేశం వైపు టర్న్ అయిపోయే వాళ్ళు 10% ఉంటారు. అంటే మూడ్ ఆఫ్ ది ఎలక్షన్ చూసుకొని ఓట్లు వేసేటువంటి వాళ్ళు 7 to 10% ఓటింగ్ బ్యాంక్ ఉంటుంది. వీళ్ళు ఎవరు గెలుస్తారో చూసుకొని ఎగ్జామిన్ చేసుకొని ఓట్లు వేసే బ్యాచ్ అనమాట ఇదంతా. సో వీళ్ళందరూ కూడా ఆ విధంగా న్యూట్రల్గా ఉన్నటువంటి ఓటింగ్ కూడా కూటమికి కన్వర్ట్ అయిపోవడంతో స్టన్నింగ్ విక్టరీ వచ్చేసింది. సో ఇక్కడ కూటమి కలవటం అనేది చాలా 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 మేజర్ ఫ్యాక్టర్. ఆ మేజర్ ఫ్యాక్టర్ కారణంగానే అంత బిగ్ డిఫీట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి. రైట్. అంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఇచ్చిన సీట్లు కానీ ఇవన్నీ కూడా ఆ రూట్లో ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ ఇచ్చిన సీట్లలో చూసుకుంటే వాళ్ళకంటే సమీకరణాలు తేడా ఉంది. అయితే ఇక్కడ ఓసీ అంతా పోలరైజ్ అయ్యారు, వాళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీలు తోడయ్యారు అనుకోవాలా? ఎవరికి? కూటమికి. ఇప్పుడు ఓసీ ఓట్ బ్యాంక్ శాతం ఎంతండి? 3.5% 4% కమ్మ, 6% రెడ్డి, మ్యాక్సిమం 2% 3% వైశ్య,
మీరు ఓవరాల్గా ఓసీ పాపులేషన్ తీసుకుంటే, ఓటర్ పాపులేషన్ తీసుకుంటే నాట్ మోర్ దాన్ 15%. ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం ఈ పోర్ట్ బ్యాంక్ చూసుకుంటే 35%. సో 35% వీళ్ళు, 15% ఓసీలు, ర్యాండమ్గా 50% బీసీలు ఉంటారు. సో బీసీలో ఇంక్లూడింగ్ మీరు కాపు కూడా వేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ క్యాలిక్యులేషన్లో జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చింది. ఈ 40% ఓటింగ్ ఎవరిది అనుకుంటారు మీరు? ఈ 40% ఓటింగ్ ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిందే. ఆయన ఇచ్చినటువంటి డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా ఆయనకి 11 సీట్లు వచ్చినా ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ రావడానికి కారణం ఏంటంటే ఈ పాపులేషన్ ఆయనకు ఓట్లు వేయబట్టే వచ్చింది. అదర్వైజ్ ఈ వోంట్ గెట్ ఈవెన్ 20-25% ఓట్ బ్యాంక్ కూడా. సో ఒక పర్టికులర్ కమ్యూనిటీ పూర్తిగా డిజౌన్ చేసుకుంది, కమ్మ కమ్యూనిటీ. బహుశా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ కూడా. ఒక ముఖ్యమంత్రిగా కూర్చొని కమ్మ కమ్యూనిటీ అనే పదాన్ని మాట్లాడటం అనేది చాలా డ్యామేజ్ అయింది అతనికి. రెండోది ఏంటంటే కమ్మ కమ్యూనిటీకి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని పర్సనల్గా తీసుకున్నారు. ఎందుకంటే మనీ పవర్, మజిల్ పవర్, ల్యాండ్ పవర్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళంతా ఏకమైపోయినారు. సో వీళ్ళు ఏకమైపోవటం ఒక పద్ధతి అయితే, రెండోది కన్సాలిడేషన్ చేయటంలో, అంటే న్యూ ఓటర్స్ని కన్సాలిడేట్ చేయటంలో, విద్యార్థుల్ని ఉద్యోగాలు కల్పిస్తామని కన్సాలిడేట్ చేయటంలో, పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావని కన్సాలిడేట్ చేయటంలో, రెండు ప్రత్యేక మన 3 రాజధానులు అనే విషయంలో వైజాగ్ డిజైన్ చేసుకుంది, ఇటుపక్క రాయలసీమ డిజైన్ చేసుకుంది, ఇక్కడ చీల్చినందుకు అమరావతి డిజైన్ చేసుకుంది. సో 3 ప్రాంతాల్లో ఒకేసారి దెబ్బతినగలిగినటువంటి అద్భుతమైన నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి ఈ విధమైనటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రత్యర్థులు కలవటానికి ఉపయోగపడింది. సో ప్రత్యర్థులకి ఇది ఒక ఆయుధంగా మారటంతో ప్రతి కమ్యూనిటీలో ఓటింగ్ అంతా కూడా జగన్కి న్యూట్రల్ ఓటింగ్ కన్వర్ట్ అయిపోయింది. 40% ఓటింగు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది. ఆయన ఎవరికైతే డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా డబ్బులు వేశారో వాళ్ళే ఉన్నారు. ఒకవేళ మీరు రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఓట్లు వేసింది అంటే అసలు రెడ్డి కమ్యూనిటీలో చాలా వరకు డిజైన్ చేసుకుంది జగన్. అసలు రెడ్డి కమ్యూనిటీ ఎందుకు డిజైన్ చేసుకుందంటే బికాస్ నాకున్నటువంటి పర్సనల్ ఒపీనియన్ అంటే నేను మాట్లాడుతున్న సందర్భంలో కానీ ఇది రాయలసీమలో రెడ్డి కమ్యూనిటీస్ని బానకంగా ఇగ్నోర్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే బికాస్ ఆయన వ్యక్తిగతంగా ఎస్సీ కమ్యూనిటీని అభిమానించడం ఒక కారణం. ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు అక్కడ రాయలసీమలో వాళ్ళు కాంట్రాక్ట్లు కావాలనుకుంటారు, పదవులు కావాలనుకుంటారు, తర్వాత ఏదైనా అవకాశం వస్తే దాంట్లో మనీ వచ్చేది కావాలనుకుంటారు, ఎవరైనా పొలిటికల్గా సపోర్ట్ ఇచ్చేది అందుకోసమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు రావటంతోనే ఆయన అంటే పదవులకి అధికారం ఉందా లేదా అని నేను మాట్లాడను. మళ్ళీ ఆ విషయంలో నాకు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అట్లీస్ట్ పదవి ఇవ్వటంలో మాత్రం ఆయన సామాజిక సమీకరణ పాటించాడు. 50% ప్రతి సందర్భంలో కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ముస్లిమ్స్కి, మైనారిటీలకి ప్రాధాన్యత కల్పించారు, అందులో డౌట్ లేదు. అయితే ప్రాధాన్యత కల్పించిన పోస్టులో వాళ్ళకి అధికారం ఉందా లేదా, ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. ఆ విషయంలో నేను విభేదిస్తా. అలాగే రెడ్డి కమ్యూనిటీకి కనీసం పదవి కూడా ఇవ్వలేదు అనేటువంటి అపోహ వాళ్ళలో ఉంది. పదవి ఇవ్వలేదు, డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించలేదు, మాకు ఇక్కడ వనరులు దోచుకోవడానికి అవకాశం కల్పించలేదు, ఏదో చిన్న చిలక్కొట్టుళ్ళు తప్ప మాకు పెద్దగా ఈ గవర్నమెంట్లో ప్రాధాన్యత ఇవ్వలేదు అని రాయలసీమలో ప్రతి రెడ్డి కూడా అతనితో విభేదించిన వాళ్ళే. సో అందువల్లే జగన్మోహన్ రెడ్డి హయ్యెస్ట్ ప్రయారిటీ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ముస్లిమ్స్కి ఇవ్వటం కొంత ఆయనకి రెడ్డి కమ్యూనిటీలోంచి వ్యతిరేకత రావడానికి కారణం అయిందేమో అని అనిపిస్తుంది. అంటే టోటల్గా అసలు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఈవెన్ తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా రాయలసీమలో 41 సీట్లు గెలుచుకున్నది ఎప్పుడూ లేదు. ఆ స్థాయిలో కూటమి గెలుచుకోవడం, ఆ స్థాయిలో పడిపోవడం అన్నటువంటి దానికి ఉట్టి రెడ్డి కమ్యూనిటీనేనా లేకపోతే ఇంకేమన్నా రాయలసీమలో ఒక వ్యతిరేకత ఉందా? సరే, మీరు వద్దన్నా కాదన్నా, రైట్ అన్నా అవునన్నా, రాయలసీమలో రెడ్డి కమ్యూనిటీ పొలిటికల్ డామినేటింగ్ ఉన్నటువంటి ఒక హై పవర్ కమ్యూనిటీ. ఈ హై పవర్ కమ్యూనిటీలో రాయలసీమ వాసులు కూడా, అంటే రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు కూడా జగన్మోహన్ రెడ్డిని డిజోన్ చేసుకున్నారు. మీరు చెప్పండి, రాయలసీమకి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ చెప్పండి, ఒక 10,000 మందికి ఉపాధి ఇచ్చే ప్రాజెక్ట్ చెప్పండి. వాళ్ళు ఉద్యోగ కల్పన చేసే విషయంలో 5 సంవత్సరాలు
లీగల్ బ్యాటిల్తోనే సరిపోయింది కదా. ఇప్పుడు 5 సంవత్సరాల్లో రాయలసీమకి ఏదైనా తీసుకెళ్దాం, హైకోర్టు తీసుకెళ్దామంటే మాలాంటి వాళ్ళందరం ఆపేసాం. ఎందుకు అంటే ఖచ్చితంగా అది రాష్ట్రంలో మధ్యలో ఉండాలనేది, హైదరాబాద్ నుంచి ఇటు వచ్చి ఉన్నారని కాబట్టి ఇక్కడ ఆగాలి అనేది మా అభిప్రాయం. సో మేము ఫైట్ చేసాం. రాయలసీమకి ఏమి చేయలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వాస్తవం నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాల్సి ఉంటుందంటే రాజధానిని కదిలించకుండా, అమరావతిని కదిలించకుండా, సినిమా ఫీల్డ్, సాఫ్ట్వేర్ కంపెనీలు కంప్లీట్గా తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టుకోవాల్సింది. ఫ్యాక్టరీలు, ఉపాధి రంగం, విద్యారంగం, ఉపాధి రంగం, తర్వాత హజార్డస్ ఫ్యాక్టరీస్, ఇవి ఇండస్ట్రీస్ అన్నీ కూడా రాయలసీమలో పెట్టుకోవాల్సింది. ఆయన అమరావతి రాజధాని అనే ఒక 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 పొదని కదిలించకుండా ఆయన చేయాలి అనుకుంటే ఎవరు దానికి అడ్డుపడ్డు? ఎవరిని అడ్డుపడతారా? ఇప్పుడు అమరావతిలో నేను ఈ ఫ్యాక్టరీ పెట్టను, విశాఖపట్నంలో పెట్టాలంటే విశాఖపట్నంలో పెట్టద్దు, ఇక్కడ పెట్టమని కేసేస్తూ ఉండిద్దా? ఉండదు కదా. సో లీగల్గా జగన్మోహన్ రెడ్డికి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటం చేత అమరావతిని కదిలించి 3 ప్రాంతాలకి న్యాయం చేయటంలో ఫెయిల్ అయిపోయినాడు. బహుశా రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి అంత డిఫీట్ రావడానికి కారణం నాట్ ఓన్లీ రెడ్డి కమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా కమ్యూనిటీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేయలేకపోయినారు. ఎందుకంటే ఆయన మీద చాలా గొప్ప ఆశలు పెట్టుకున్నారు. గొప్ప ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేరు అనేటువంటి ఒక ప్రచారం అనేది వాళ్ళ మనసుల్లో చాలా స్ట్రాంగ్గా నిలిచిపోయిందని అయితే అనుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు చాలా వీక్గా ఉండేది. అసలు ఎస్టీ నియోజకవర్గాలు ఈవెన్ 2014 అప్పుడు కూడా లేదు, మొత్తం వైసీపీని గెలిచింది. ఆ నియోజకవర్గాల్లో ఓటమిని ఎలా చూడాలి? అంటే సాయి గారు ఎప్పుడు కూడా రాజకీయంగా చిన్న పావునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి కూడా చాలా సందర్భాల్లో నేను నాలాంటి వాళ్ళని చాలామందిని మీడియాలో కూర్చొని కేసులు వేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఒక ఇష్యూని అడ్రస్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ప్రాబబ్లీ వాళ్ళు ఫాలో అయితే ఫాలో అవుతారు, ఫాలో అవ్వకపోతే ఎవడో ఒక సాధారణమైన లాయర్ చెబితే మేమెందుకు ఫాలో అవ్వాలి అనుకుంటే వదిలేసుకోవచ్చు వాళ్ళు. బట్ చెప్పాల్సినటువంటి బాధ్యత నాకైతే ఉంది. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక అంశం జరిగింది. డాక్టర్ సుధాకర్ అనేటువంటి అంశంలో ఒక 4 కానిస్టేబుల్స్ అతన్ని ఆయన ఏమన్నా అన్నాడా, ఈయన ఏమన్నా అన్నాడా, అది అనవసరం. ఒక పిచ్చివాడిగా ముద్రపడినటువంటి ఒక వ్యక్తిని బట్టలు ఎప్పదీసి ఒక ట్రాలీ ఆటోలో తీసుకొని వెళ్ళటం అనేది అది బ్రూటల్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ని మాత్రం ఖండించాల్సిందే. అంశాలు ఏంటి అనేది మీకో ఒపీనియన్ ఉండొచ్చు, నాకో ఒపీనియన్ ఉండొచ్చు. సో పిచ్చోడిని కూడా అంబులెన్స్లో పిలిచి గౌరవంగా తీసుకెళ్లే సంస్థకు చట్టాలు మనకున్నాయి. ఇలాంటి సందర్భంలో మేమందరం కూడా గొలవ చేసి చచ్చిపోవడానికి జగన్మోహన్ రెడ్డే కారణం, చంద్రబాబు మన ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అప్పుడున్న సుచరిత కారణం, ప్రభుత్వం స్పందించలేదు అనుకున్నప్పుడు ఈ అంశానికి 1 నిమిషంలో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు జగన్మోహన్ రెడ్డి. ఏమని, కానిస్టేబుల్ ఎవరైతే తప్పు చేసి ఉన్నారో అట్లా తీసుకెళ్లటం తప్పు కాబట్టి కానిస్టేబుల్ని ఇమీడియట్గా నేను సస్పెండ్ చేస్తున్నా, కమిషనర్ ఆఫ్ పోలీసుని ఇక్కడ నుంచి చేస్తున్నా, ఇలాంటి ఇన్సిడెంట్లు చేయటం అనేది కరెక్ట్ కాదు అని ఒక హోమ్ మినిస్టర్ కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కానీ 5 సంవత్సరాల్లో చెప్పలేకపోయారు. 5 సంవత్సరాల్లో చెప్పలేకపోయినారు. ఈ చెప్పలేకపోవటం కారణంగా ఎలక్షన్ ప్రచారంలో సుధాకర్ అంశం అనేది చివరి వరకు ఎలక్షన్ ఎజెండాలో మా ఎజెండాలో ఉంది. మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ విమర్శిస్తున్న కారణం అదే. నువ్వు 1 నిమిషం వచ్చి ఖండించినట్టయితే అంశం అయిపోయేది కదా. ఎందుకు ఖండించలేదు? ఏ అంశాన్ని ఖండించు, మిగతా విషయాలు అవసరంలా. ఎట్ ది సేమ్ టైం అనంతబాబు విషయం, అనంతబాబు కొట్టి చంపేశారని నీ పోలీసులేగా అతను అరెస్ట్ చేసింది. అనంతబాబుని వేసుకొని నువ్వు వెళ్ళటం వల్ల మేమందరం గొడవ చేసినప్పుడు దాన్ని చేంజ్ చేసుకున్నావా? చేంజ్ చేసుకోలేదు. 26 పథకాలు రద్దు చేసావు. అంబేద్కర్ పథకం, స్కీమ్ పథకం, దేశం రాష్ట్రంలో ఉన్న ప్రతి పథకానికి మీ నాన్నగారి పథకం నీ పేరే పెట్టుకున్నావు. అంబేద్కర్ పథకం తీసి ఒకే ఒక్క పథకానికి అంబేద్కర్ పథకం ఉంది, అది కూడా ఎవరిది? విదేశీ విద్యది, చంద్రబాబు నాయుడు పెట్టింది. దాన్ని మీరు ఎందుకు తీసేశారు? దాన్ని తీసేయొద్దని మేము అడిగినప్పుడు గౌరవించాల్సింది కదా మమ్మల్ని. ఈరోజు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓటేశారు. కానీ యువత కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వీళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా 5 సంవత్సరాలు మేము మాట్లాడిన ఏ ఒక్క అంశంలో కూడా సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారో ఒక మినిస్టర్ గారో ఇదిగో పలానా అంశం మీద మీరు మాట్లాడుతున్నారు, ఒక్కసారి మీరు అందరు రండి, ఈ 26 పథకాలు ఏంటి, నిజంగా వాళ్ళు చాలా చేశారు ఎస్సీ కమ్యూనిటీకి, అవి చేసుకోవటం చప్పటుకులో ఫెయిల్ అయిపోయారు.
వాళ్ళ మంత్రులకి మాటలు రావు, వాళ్ళ అధికారులకి మాటలు రావు, వాళ్ళ కార్యకర్తలకి చెప్పుకోవడం తెలీదు, జగన్మోహన్ రెడ్డికి సమన్వయం చేయడం తెలీదు, సజ్జల రామకృష్ణారెడ్డికి కోఆర్డినేట్ చేసుకోవడం తెలీదు, మాట్లాడే మాలాంటి వాళ్ళని శత్రువులుగా చూసి కేసులు పెట్టడం మాత్రమే తెలుసు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ పిలిచి ఒక హై పవర్ కమిటీ వేసి ఎందుకు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు వీళ్ళకి ఈ విధమైనటువంటి పథకాలు రద్దయినాయి, దీన్ని ఇమ్మీడియట్గా రిస్టోర్ చేయండి, ఇది చేయాలి అని కానీ ఆ రోజు చెప్పి ఉన్నట్టయితే బహుశా డ్యామేజ్ ఇంత సీరియస్గా ఉండేది కాదేమో ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో కూడా అని నా అభిప్రాయం. బీసీలకు సంబంధించి గతంలో అంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనే ముద్ర ఉంది. ఇతను రాజ్యసభ సభ్యత్వాల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి అనేక ఇచ్చుకొచ్చాడు. కానీ బీసీ కమ్యూనిటీ డిజోన్ చేసుకోవడానికి రీజన్ ఏమంటారు? నేను అనుకోవటం సాయి గారు, బీసీ కమ్యూనిటీ డిజోన్ చేసుకోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటి అంటే, బీసీ కమ్యూనిటీస్కి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అంశాలను చెప్పుకోవటంలో ఫెయిల్ అయిపోయారు. నెంబర్ 1. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో మేజర్ బెనిఫిషియరీస్ వాళ్ళే. ఈ సంక్షేమ పథకాలు అంశాలనే మాటనే మాట్లాడుతున్నారు. కానీ ఒక మీడియా సెక్షన్ ఆఫ్ మీడియా, ఇప్పుడు సెక్షన్ ఆఫ్ మీడియా అంటే నేనేమి దూరం కాదు, ఆ పార్టే నేను కూడా, ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో నేను కూడా పార్టే. మాలాంటి వాళ్ళు కొన్ని అంశాల మీద ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు ఆ ప్రభుత్వాన్ని విమర్శించటంలో ఇది మీరు తప్పు, మేము మాట్లాడుతుంది తప్పు, ఇది మేము చేసింది ఇది అని మీరు మాకు కౌంటర్ ఇవ్వటంలో కానీ, దాన్ని కౌంటర్ చేయటంలో కానీ, లేదా మీరు ప్రజల దగ్గరకు వచ్చి నిజాయితీని నిరూపించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. బీసీ కమ్యూనిటీకి మేము ఏం చేసామో, బీసీ డిక్లరేషనో లేకపోతే బీసీలకు ఇచ్చినటువంటి ఏదైతే కాపు నేస్తాలు, ఇంకా బీసీ నేస్తాలు చాలా ఉన్నాయి, వీటన్నిటి విషయంలో బీసీలకి చేశాము అని చెప్పుకోవటంలో వీళ్ళు ప్రచారం వరకే ఉంది. కానీ వీళ్ళకి స్ట్రాంగ్ మీడియా బ్యాకప్ లేకపోవటం వల్ల ప్రజల దగ్గరికి రీచ్ అవ్వాలి. అది నెంబర్ 2. నెంబర్ 3, ఓవరాల్గా నేను ఒకటి చెప్పాలండి. ప్రజలు ఒక వ్యక్తికి ఫస్ట్ మార్క్ ఇవ్వాలి అంటే లెక్కల్లో 60 రావాలి, తెలుగులో 60 రావాలి, సోషల్లో 60 రావాలి, సైన్స్లో 60 రావాలి, తెలుగులో 60 రావాలి. నేను ఒక తెలుగులోనే 60 తెచ్చుకుంటాను, లెక్కల్లో 60 తెచ్చుకుంటాను, మిగతా దాంట్లో ఫెయిల్ అవుతానంటే కుదరదు. ప్రజలు కూడా నువ్వు ఒక సంక్షేమం ఇస్తానంటే కుదరదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి, అభివృద్ధితో పాటు గుడ్ గవర్నెన్స్ ఉన్నదని ప్రజలకు చెప్పాలి. ఈ గుడ్ గవర్నెన్స్ ఉన్నదని ప్రజలకు చెప్పే విషయంలో కమ్యూనికేటర్గా ముఖ్యమంత్రి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తుల్ని, ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి వాళ్ళ మీద సింపతి పెంచుకోకుండా ఉండాలి. అంటే మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోండి, మీ ప్రత్యర్థిని టార్గెట్ చేయటం వల్ల ఏమైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచంతా కూడా ఎలా పక్కకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా ప్రజలు మన ఓట్లేసిన విధానంలో మాకు డబ్బులు ఇవ్వలేదని, మాకు కంపెనీలు ఇవ్వలేదని, మాకు ఫ్యాక్టరీలు ఇవ్వలేదని, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఓట్లు వేశారని నేనైతే అనుకోవటంలా. ప్రజలు ఓటేయటానికి తెలుగుదేశానికి ఒకే ఒక కారణం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓవరాల్గా అన్ని అంశాల్లో ఫెయిల్ అయింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది. ఈయన వస్తే మళ్ళీ మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి, అమరావతి నిలబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, ప్రభుత్వంగా పనిచేస్తుంది, మొన్నటిదాకా లిమిటెడ్ కంపెనీగా పనిచేసింది అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంది. రైట్. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు బాగుపడటం ప్రారంభమైంది అనుకోవచ్చు. నేనేమంటానంటే గత ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు ప్రతి అంశంలో ఒక ప్రజాస్వామ్యవాదులుగానే మేము ప్రశ్నించాం. మాకైతే అల్టీరియర్ మోటివ్స్ అయితే ఏం లేవు. ప్రతిపక్షంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో దుర్మార్గం జరిగినప్పుడు అన్యాయం అయిపోయింది ఒక పేదవాడే. గత ప్రభుత్వంలో ఎవరైనా చంపబడ్డారు అంటే అది కోటీశ్వరుడో డబ్బున్నవాడో చంపబడలా. జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు, లాయర్లు అరెస్ట్ అయ్యారు, ప్రజాస్వామ్యవాదులు అరెస్ట్ అయ్యారు. అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సామాన్యులే కదా. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది, రేపు జరగబోయేది దాడులు సామాన్యుల మీదే, డబ్బు లేని వాళ్ళ మీదే, బలహీన వర్గాల వాళ్ళ మీదే. సో ఓవరాల్గా నేనేం చెప్పాలనుకున్నానంటే ఈ 2 ప్రభుత్వాలలో జరిగేటువంటి అన్యాయాల్ని ప్రశ్నించటమే మా అభిమతం తప్ప ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయటం కాదు. రాజకీయ పార్టీలకు కొమ్ము కాసేవాళ్ళమైతే ఎప్పుడో కాళ్ళు పట్టుకొని గడాలు పట్టుకొని ఎమ్మెల్యే టికెట్లు తీసుకొని మంత్రులు అయిపోయేవాళ్ళం, హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోయేది. ఈ ప్రభుత్వం గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది ఇంత తొందరగా అని
నేనైతే అనుకోలే. బహుశా రాక అధికారం వచ్చింది, 164 సీట్లతోటి ప్రజలు చాలా గొప్ప అధికారం ఇచ్చారని, ఆ అధికారాన్ని ప్రజల మంచి కోసం వాడతారేమోనని ఆశించాను. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి పోరాటాలు, మాట్లాడినటువంటి మాటలు, వేసినటువంటి కేసులు, ఇవి చాలా ప్రత్యక్షంగా ప్రభుత్వం నారా లోకేష్ చూశాడు, చంద్రబాబు నాయుడు చూశారు, పవన్ కళ్యాణ్ చూశారు. ఇవి చూసిన తర్వాత వీళ్ళల్లో మార్పు వస్తుందేమో అని నేను ఆశించాను. ఇప్పుడు ఒక కార్యకర్తని చంపేశారు గత ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాడిమోసారు. పాడిమోసి ఏం చెప్పారు? నాకు తెలిసి పల్నాడులో పాడిమోసి ఏం చెప్పారు? కార్యకర్తల మీద దాడులు చేయకూడదు, అమాయకులు చచ్చిపోతున్నారు అని. తెలుగుదేశం కార్యకర్తలు అంటే ఒక పాడ మోయటం అర్థం ఏంటంటే ఆ కుటుంబ బరువుని మీ భుజం మీద వేసుకోవటం. సో ఆ భుజం మీద వేసుకున్నటువంటి ఒక వ్యక్తి తను అధికారంలోకి వస్తే అవి ఆపడానికి ప్రయత్నం చేస్తాడేమని నేను భావించా. కానీ దురదృష్టం ఏంటి అంటే అలా పాడమోసే అవకాశం 100 మందికి ఇస్తానికి ఈ అధికారం వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. నేను 43 రోజుల్లో 45 రోజుల్లోనో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇంత తొందరగా మళ్ళీ ప్రశ్నించే అవకాశం నాకు రావటం అనేది మోస్ట్ అన్ఫార్చునేట్. కనీసం ఒక 6 నెలలు సంవత్సరం పాటు మాలాంటి వాళ్ళకి నోటికి పని చెప్పరేమో అనుకున్నాను. హనీమూన్ పీరియడ్. కానీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని డే 1 నుంచే స్టార్ట్ చేశారు. ఐ నో ఇది జరుగుతుందని సంగతి నాకు తెలుసు. కానీ నేనేం ఆశించాను అంటే 5 సంవత్సరాలు రాష్ట్రం నాశనం అయిపోయింది. మొన్న దాకా రాజధాని లేదు. బహుశా ఇప్పుడు కూడా లీగల్గా అయితే కరెక్ట్గా రాజధాని ఫిక్స్ అవ్వాలా. ఎందుకంటే కేంద్రం ఇంకా దాని మీద ఇంకా కొన్ని యాక్షన్స్ చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి ఇంకా కేంద్రం అనుమతులు ఇవ్వాల. చంద్రబాబు నాయుడు వెళ్ళి వినతులు ఇచ్చారు తప్ప దానికి రిసిప్రొకేషన్ లేదు, అఫీషియల్గా ఎక్కడి నుంచి అలాట్మెంట్ లేదు. సో ఇంకా రాష్ట్రం కుదుటపడలేదు. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలి అంటే ఏం చేయాలి? పరిశ్రమలు రావాలి అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. నువ్వు రోజుకి 10 మందిని చంపుతుంటే ఇంకెందుకు వస్తాయి పరిశ్రమలు? గత ప్రభుత్వంలో జరిగిన అంశాల కంటే 100 రెట్లు ఎక్కువగా నువ్వు లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తుంటే 100 కోట్లు పెట్టుబడి పెట్టేవాడు ఏం చేస్తాడు? నెక్స్ట్ ఇయర్ నుంచి 10 కోట్లు రావాలి రెవెన్యూ అని ఆలోచిస్తాడు. ఈ రాష్ట్రంలో ఇలా రావణ కష్టంగా నువ్వు చంపుకుంటూ వెళ్తూ ఉంటే రోజుకొక పాప ఇక్కడ మర్డర్ జరుగుతూ ఉందంటే, రోజుకొక దళిత బిడ్డ అదృశ్యం కాబడతా ఉంటే, ఈరోజు లాకప్ డెత్ మధ్యాహ్నం నందికొట్కు లాకప్ డెత్. నిన్నగాక మొన్న పాపని అది ఎంత బ్రూటల్ ఇన్సిడెంట్. సి ఇలాంటి అంశాలు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వీళ్ళు కార్యకర్తలకి ఏం చెప్పారు అంటే, మీరు ఏమి చేసినా మీ వెనక మేము ఉంటాం. ఇప్పుడు పొలిటికల్గా స్పీచెస్ అప్పుడు ఎవడు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాడికి అంత మంచి పదవి ఇస్తానని నారా లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ని అందరు ఇప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక నలుగురిని చంపేసేసి నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను నలుగురిని చంపేసాను అనగానే, ఓకే నీకేదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవో లేకపోతే ఒక మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవో ఇస్తాను అనేటువంటి అష్యూరెన్స్ ఉందనుకో, వరుసనే చంపుకుంటూ వెళ్ళిపోతే. అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? తెలుగుదేశం బెళ్ళా చూపించాడు, వెళ్ళిపోయి ఎంఆర్ఓ మీకు కూర్చోబెట్టి మీ పని చేసి టీ ఇచ్చి పంపిస్తాడు అన్నాడు. ఒక రాష్ట్రానికి మంత్రి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, 35 సంవత్సరాలు శాసనసభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధమైన స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ ఇస్తే, రేపొద్దున ఈ రాష్ట్రంలో ఏ ఎంఆర్ఓ, ఏ తహసీల్దారు, ఏ కలెక్టరు, ఏ ఆర్డీఓ ప్రాపర్గా పనిచేస్తారు చెప్పండి? ఒక సామాన్యమైన రైతు వెళ్ళి నేను ఒక అర్జీ ఇస్తే యాజ్ పర్ ది లా ఉందా లేదా చూసి అధికారి పనిచేస్తాడు. హూ ఆర్ యూ? మినిస్టర్గా నువ్వు ఎవడవే? ఒక కలెక్టర్ ఏం చేయాలో, ఆర్డీఓ ఏం చేయాలో, తహసీల్దార్ ఏం చేయాలో చెప్పాల్సింది కోర్టు, ఆచరించాల్సింది ఆర్డీఓ. లేదా బిజినెస్ రూల్స్ ఏం చెప్తే అది చేస్తారు. అంతేగాని మినిస్టర్ గారు ఏం చెప్తే అది చేస్తారా? తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్తే అది చేస్తారా? ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఏమైపోయినాయి అంటే, అక్రాస్ ది స్టేటు కొట్టిన వాళ్ళకి మంచి పదవులు, మనం ఎక్కడికి వెళ్తే ఆ పని అయిపోతుంది. మీసాల మేలేసి నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, టీచర్లని డ్రాగ్ చేయటం, కొట్టడం. రాష్ట్రంలో 45 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరంగం చూస్తుంటే ఐ రియల్లీ ఫెల్ట్ సో బ్యాడ్. మాట్లాడటానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు నిన్న వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదనుకుందాం కాసేపు. ఎజ్యూమ్ మూమెంట్,
రాజకీయ పరీక్ష కాదు. అసలు ఆవిడెవడు వైసీపీ తెలుగుదేశం వేరు, వైసీపీ వేరు. ఆ వ్యక్తి చచ్చిపోవడానికి చంద్రబాబు నాయుడు కారణం కదా? గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదా? కాదంటున్నారు. ఎందుకు కాదు? వాళ్ళిద్దరు వ్యక్తిగత. చెప్పండి సార్, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ పర్సన్, రైట్ టు లైఫ్? ఆర్టికల్ 21 ఒక వ్యక్తిని చంపబడినప్పుడు ప్రభుత్వ బాధ్యత కదా? ఎస్పీ ఎవడు మాట వింటున్నాడు? పోలీస్ ఎవడు మాట వింటున్నాడు? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఒక వ్యక్తి రోడ్డు మీదకి తీసుకొని వెళ్ళిపోయి కూర్చోబెట్టి వాడిని ముక్కలుగా నరుకుతా ఉంటే చోద్యం చూస్తున్నటువంటి సొసైటీని సృష్టించినటువంటి ప్రభుత్వాలది తప్పు కాదా అంటున్నా నేను. వాళ్ళిద్దరు వ్యక్తిగత గొడవలకి వ్యక్తిగత గొడవల మీద జరిగితే, రోడ్డు మీద జరిగితే కనీసం 10-15 నిమిషాల పాటు మారణ హోమం జరుగుతుంటే అక్కడ వేరే పోలీస్, వేర్ ఆర్ దే? వాట్ దే ఆర్ డూయింగ్? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్, క్యాబినెట్ రెస్పాన్సిబుల్, హోమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్, చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్, గవర్నర్ రెస్పాన్సిబుల్. మీరు నేను కాదు కదా రెస్పాన్సిబుల్. మీకు నాకు రాజ్యాంగ పదవులు లేవు కదా, నీకు నాకు ఎర్రబొగ్గల కారులు లేవు కదా, మీకు నాకు వెనకాల 100 మంది సైన్యం లేరు కదా, మీరు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపరు కదా. వై యూ పవర్ వాజ్ గివెన్ టు యూ? బికాస్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది లైఫ్స్ ఆఫ్ సిటిజన్స్. అంతేగాని వాళ్ళు తెలుగుదేశం, వీడు కార్యకర్త, వాడు అసలు తెలుగుదేశం కాదు, వీడు వైసీపీ కాదు, వాళ్ళ వ్యక్తిగతమైన గొడవలు అంటే విల్ యూ నాట్ టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ? ఖండించారా? దాని మీద సీరియస్ యాక్షన్ ఉందా? దాన్ని బ్రూటల్ ఇన్సిడెంట్స్ అని ఖండించారా? సో నేనేమంటానంటే డాక్టర్ సుధాకర్కి జరిగిన అంశం కంటే ఇది చాలా పెద్ద అంశం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోకి ముస్లిమ్స్ జీవితాల్లో ముస్లిమ్స్కి అభద్రతా భావం ఉంది అని చెప్పడానికి కారణం ఇదే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడిన పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పాడు? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఏ ముస్లిం చేయదు, నేను చేస్తాను. చంద్రబాబు నాయుడు ఎవ్వరు ఏం జరగదు, నేను చేస్తాను. రావటంతోనే ఈ విధమైనటువంటి ముస్లిమ్స్ మీద మారణకాండ, ఒక వ్యక్తిని చంపటం వల్ల. అతను కూడా ముస్లిమే కదా? ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపిన అతను ముస్లిం కావచ్చు, కానీ రాజకీయ కారణాలతో చంపారు అనేది ఒక ఎలిగేషన్. దాని మీద పూర్తి ఫైండింగ్ ఇవ్వాల్సింది ఎవరు? పోలీసులు. ఒక సాధారణమైనటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా హౌ కెన్ ఎస్పీఏ మేక్ ఎ స్టేట్మెంట్ ఇది రాజకీయ కారణాలతో జరగలేదు అని? మీరు ఒక ఎస్పీగా మీరు చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్గా చేయొచ్చా? గతంలో రాయిదాడి చేసినప్పుడు ఆ మాట అంటేనే కదా మనం తప్పు పట్టింది. ఎవరు చేయాలి ఇన్వెస్టిగేషన్? ఎవరు చేయాలి సాయి గారు? ఎస్పీయా? స్టేషన్ హౌస్ ఆఫీసరా? అంతే కదా. వీడి రిపోర్ట్ తీసుకోకుండా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వచ్చా? దేర్ఫోర్ పొలిటికల్ మోటివేటెడ్ మర్డర్ అనేది ఒక ఎలిగేషన్. దాని మీద ఫైండింగ్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు కారణం, పవన్ కళ్యాణ్ కారణం నేను అనటంలా. ఫస్ట్ యూ పీపుల్ కండెమ్ ది ఇష్యూ. మీరు ఖండించండి, ఇలాంటివి జరగకూడదని చెప్పండి, ముస్లిం కమ్యూనిటీకి భరోసా ఇవ్వండి. రేపొద్దున ఇంకో 5-6 ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా లేపేస్తానని అన్నాడంట. వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఇట్? సో నేనేమంటానంటే రాష్ట్రంలో గత 45 రోజుల నుంచి పొంగనూరు ఇన్సిడెంట్ కూడా ఐ షుడ్ రిమైండ్. ఒక ఎంపీ ఇంకో ఎంపీని కలవటానికి వెళ్ళాడు, మాజీ ఎంపీ ఇంకో ఎంపీ రూలింగ్ పార్టీ ఎగ్జిస్టింగ్ ఎంపీని కలవటానికి వెళ్ళాడు. ఏం జరిగింది అక్కడ మీకు నాకు తెలుసు. ఈ విధమైనటువంటి సంఘటన నేను గత ప్రభుత్వంలో కనెక్ట్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు పొంగనూరే అక్కడికి వెళ్ళారు, ఆయన మీద దాడి జరిగింది. మేమందరం ఖండించారు, గొంతులు వేసుకొని రంకెలు పెట్టామా మీడియాలో? ఎవడా మీరు బుద్ధి జ్ఞానం ఉందా, అలా దాడి చేస్తారా అని? ఆ ఎక్స్పీరియన్స్ మీకుందిగా. వాట్ యూ సపోజ్ టు డూ అంటే, నేను అధికారంలోకి వచ్చినా చేసేది ఇదే, మిగతా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తే మాత్రం ఖండించాలి. ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్స్ 45 రోజుల్లో కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో జరిగితే ప్రజలకి ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆగమగోచరంగా ఉండిపోయినారు. అయితే ఇప్పుడు నేను ప్రశ్నించినంత మాత్రాన, లేకపోతే ఇంకొకరు ప్రశ్నించినంత మాత్రాన 164 సీట్లు అయిపోవు. 5 సంవత్సరాల ప్రభుత్వం కింద పడిపోదు. కానీ ఈ చుక్క మేము వేసినటువంటి చుక్క 2029లో ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి కదా, అవి కూడా రాకుండా పోవటానికి తెలుగుదేశానికి కారణమవుతాయి. రాజకీయ సమాధి మీకు మీరే కట్టుకుంటున్నారు. నితీష్ కుమార్ ఏం చేస్తాడో ఆ రాష్ట్రంలో ఎవరికైనా తెలుసండి? నితీష్ కుమార్ ఏం చేశాడో ఎవరికైనా తెలుసా? ఏ రోజైనా పేపర్లో కనిపించారా?
నవీన్ పట్నాయక్ ఏ రోజైనా పేపర్లో కనిపించారా? 25 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులుగా ఎలా ఉంటున్నారు? ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ఒక ప్రజలకి సంక్షేమ పథకాలు, ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలా రోజుకి మర్డర్లు చేయటం కాదు. రెడ్ బుక్ కాన్సెప్ట్ ఒక ఆయనేమో ఫాల్స్ స్టేట్మెంట్స్, ఇంకో ఆయనేమో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సో నేను ప్రాథమికంగా ఈ ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా విమర్శించడానికైతే సిద్ధంగా లేను, కానీ వెళుతున్న దారి కరెక్ట్ కాదు. శిలాఫలకాల ధ్వంసం, విగ్రహాల ధ్వంసం, లేదంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఈ లేఅవుట్లు తవ్వేయడము, లేదంటే కనుక కొన్ని ఆస్తులు ధ్వంసం, ఇట్లాంటి సంఘటనలు వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే మీ దానికి రియాక్షన్ ఇది, ఇంతకాలం కడుపులో రగిలిపోయి తట్టుకోలేకపోయారు, ఆ హింసకి వాళ్ళు ఇస్తున్న సమాధానం తప్పించి ఇదేమి హింస కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు సాయి గారు. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారు, విపరీతంగా ర్యాగింగ్ చేశారు. మీరు మానసికంగా ఒక 2-3 నెలల పాటు చాలా బాధపడ్డారు. ర్యాగింగ్ చేసి బాధపడి కాస్త కష్టపడి మీరు కూడా సెకండ్ ఇయర్లోకి, థర్డ్ ఇయర్లోకి వచ్చారు. నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యా. మీరు పడినటువంటి బాధ నాలాంటి వాడు పడకూడదని మీరు కోరుకుంటారా? లేకపోతే మీరు పడిన బాధ నేను కూడా పడాలని మీరు కూడా నన్ను ర్యాగింగ్ చేస్తారా? వెర్ ఇస్ అన్ ఎండ్ ఫర్ దిస్? ఒక విఘ్నత కలిగినటువంటి ప్రభుత్వం, ఎజ్యూమో మూమెంట్ మీరు బాధపడ్డారు అంటే, బాధపడితే క్రైము, బాధకి ప్రతీకారం తీర్చుకొని అదే క్రైమ్ చేస్తే క్రైమ్ కాకుండా పోతుందా? హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బోత్ ది థింగ్స్? ఇప్పుడు ఒక వ్యక్తిని ఒకటి చంపాడు, వాడు ప్రతీకారంతో ఇంకొకరిని చంపాడు, 2 మర్డర్లే కదా. రెండిట్లో ప్రాణ నష్టం ఉంటుంది కదా, రెండిట్లో ఆస్తి నష్టం ఉంటుంది కదా, రెండిట్లో రిప్యుటేషన్ ఉంటుంది కదా. సో నేను విఘ్నత కలిగిన ప్రభుత్వాన్ని ఎందుకు అంటానంటే, ఇవి చేసింది కాబట్టి మీకు 164 సీట్లు వచ్చినాయేమో, దాన్ని మీరు చేయకుండా ప్రజలకి మంచి చేయండి అంటున్నా నేను. మీరు గత ప్రభుత్వంలో జరిగినాయి నేను కూడా అంగీకరిస్తా, నేను కూడా పోరాటం చేశా, నేను కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు నేను స్పందించినట్టుగా రాష్ట్రంలో ఎవరు స్పందించలా. 8 గంటల సేపు డిబేట్లో కూర్చునేవాడు సాయి గారు, 8 గంటల సేపు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో నేను ఒక 1000-1200 జడ్జిమెంట్లు చదువుంటా కేవలం ఆ కేసు కోసం. నాకేం ఇంట్రెస్టు? నాకు ₹1 లాయర్గా నాకు ₹1 ఏ రోజు నేను తెలుగుదేశం కేసు వాదించాల. ఈ రోజు వరకు తెలుగుదేశం కేసు అనేది నేను వకాలత్తు కూడా ఫైల్ చేయాలి, ఏ కేసులో కూడా. ఒక కప్పు కాఫీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అయినా ఎందుకు నేను ఫైట్ చేశాను? చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అక్రమం అని ఎందుకు ఫైట్ చేశాను అంటే, ఆ విధమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిని, 75 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆధారాలు లేకుండా తప్పు అని ఇప్పటికీ నమ్ముతున్నాను నేను. రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా అది తప్పే. ఎందుకు తప్పంటే, ఒక వ్యవస్థలో ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రిని తీసుకున్న విధానపరమైన నిర్ణయాల మీద ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం తప్పనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. లీగల్ ఒపీనియన్ కూడా అలాగే ఉంటుంది. సో మేము గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ పోరాటం చేసిన మేము ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసి కళ్ళు మూసుకుని కూర్చోలేకపోతున్నాం. మేమేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం కాదు కదా, మా చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు అంటానికి, మా నారా లోకేష్ అద్భుతమైనడు అంటానికి, లేకపోతే మిగతా వాళ్ళు అద్భుతంగా చెడతలు వాయించడానికి. నాకు తెలిసి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రోజు డిబేట్ల మీద డిబేట్లు యూట్యూబ్లో అదరగొట్టినటువంటి చాలామంది దళిత నాయకులు ముసుగేసుకున్న వాళ్ళు ఈరోజు యూట్యూబ్లోకి వచ్చి గత ప్రభుత్వంలో చంపిన దానికి అంట ఈ ప్రభుత్వంలో చంపితే ప్రతీకారం అంటది. ఇది మగతనం అంటే. ఇది దళిత బిడ్డలను చంపేసిన వాళ్ళని, అమ్మాయిని చంపేసిన వాడు ఆత్మహత్య చేసుకొని లాకప్లో చచ్చిపోతే చూసారా ఎంత తొందరగా ప్రభుత్వం రియాక్ట్ అయింది. అప్పట్లోనేమో చచ్చిపోతేనేమో చంపేసిన వాడిని చంపేస్తారా, చంపేసిన వాడిని పట్టుకోరా, వాడు చచ్చిపోతే మీరే కదా కారణం అంటారు. ఈరోజు చచ్చిపోతేనేమో ప్రభుత్వం చాలా తొందరగా స్పందించిందంట. అంటే అల్టీరియర్ మోటివ్ తోటి, కన్సిడరేషన్స్ తోటి గత ప్రభుత్వంలో పోరాటం చేసిన చాలామంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం ప్రభుత్వానికి చిడతలు వాయిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మాటకో ముందు జయభీము, వెనకో జయభీము, ముందొక జయభీము పెట్టుకొని మీరు మాట్లాడేటువంటి మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి మాయన మచ్చలు లాంటివి. ఐ థింక్ నేను ఎవరి గురించి చదువుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఈ విధమైనటువంటి
పరిస్థితులు సాయి గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం కనుక ఖండించకపోతే ప్రభుత్వం ఇంతకంటే దారుణాలు చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నాకు తెలిసి ఇప్పటికి 35 మంది ఎంతో కౌంట్ అయ్యారు. ఈ కౌంట్ 1000 దగ్గర ఆగుద్ది. ఈ 1000 మెంబర్స్ ఎవరో తెలుసా? అమాయకమైన ప్రజలు. అమాయకమైన ప్రజలు. ఏ ఒక్క 25 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న డబ్బున్నవాడు చచ్చిపోడు. ఎవ్వరూ కూడా అధికారంలో ఉన్నవాడు చచ్చిపోడు. అధికార పార్టీ ప్రతిపక్ష నాయకుడికి దగ్గరగా ఉన్నవాడు చచ్చిపోడు. సామాన్యమైన కార్యకర్తలు జెండా మోస్తారు చూసినా, వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు ఊర్లు వదిలిపోతున్నారు. వాళ్ళు ఆస్తులు అమ్ముకొని పారిపోతున్నారు. వాళ్ళు గేదెల్ని మేకల్ని ఇక్కడ వదిలేసి ఊరు వదిలి పారిపోతున్నారు. నాకు తెలిసి ఇప్పటికి 370 కుటుంబాలు ఒక గ్రామంలోంచి వెళ్ళిపోయినాయి. హైదరాబాద్ తరలి వెళ్ళిపోయినాయి. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కూలి పనులు చేసుకుని పోతున్నారు గత 15 రోజుల నుంచి. నన్ను అడిగారు, ఊళ్ళోకి వెళ్ళాలంటే భయంగా ఉంది సార్, కేసు వేయండి అని. మీరు ఊళ్ళోకి వెళ్ళాలి అంటే భయంగా ఉంది అంటే మిమ్మల్ని ఆపుతుంది ఎవరో అర్థం కావాలి. మీకు వ్యక్తులుగా ఆపుతుంటే మాత్రం మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వండి. అంటే కలెక్టర్లు ఎవరు యాక్ట్ చేయటం లేదు సార్, మా ఊళ్ళోకి వస్తే చంపేస్తాం అంటున్నారు. ఏం చెప్పాలి చెప్పండి? ఎట్లాంటి నాకు తెలియని కొన్ని వందల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దీన్ని డెమోక్రసీ అంటామా అని చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. దీన్ని డెమోక్రసీ అంటామా అని రంకెలేసి ఊగిపోయి ప్రజాస్వామ్యం గురించి, అంబేద్కర్ గురించి, పూలే గురించి మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అడగాలి. దీన్ని ప్రజాస్వామ్యం అంటామని రెడ్ బుక్ పట్టుకొని తిరిగిన నారా లోకేష్ గారిని అడగాలి అంటే మన స్థాయి సరిపోదు కదా. అడగాలంటే మీలాంటి ప్లాట్ఫామ్స్ నుంచి అడగాలి. ఒకవేళ మనం అడిగిన వాళ్ళకి ఏమైనా అధికారం పోద్దా? పోదు. ఎలాంటి వ్యక్తులకి 90,000 మెజారిటీ, 70,000 మెజారిటీ, 60,000 మెజారిటీ ఇచ్చిన పిఠాపురం గౌరవనీయులైనటువంటి ప్రజలను అడగాలి. వాళ్ళ పాదాభివందనం చేసి వాళ్ళ పాదాలు నెత్తిని చల్లుకోవాలి. ఇలాంటి వ్యక్తులకి 70,000 మెజారిటీ, మంగళగిరి ప్రజలు 90,000 మెజారిటీ, ఇలాంటి రెడ్ బుక్ చూపించి రోజుకొకరిని చంపేద్దాం అనుకునే ఆలోచన ఉన్నటువంటి ఒక వ్యక్తిని గెలిపించి అతన్ని మంత్రిని చేసి రాబోయే కాలానికి ముఖ్యమంత్రిని చేయబోతున్న మంగళగిరి ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు వాళ్ళ పాదాలు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలి. ఎలాంటి వాళ్ళని గెలిపించినటువంటి ప్రజాస్వామ్యవాదులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చాలా అద్భుతమైన తీర్పునిచ్చినటువంటి ప్రజలకి ఇంతకుమించి కితాబ్ ఇవ్వగలం మనం? గతంలో ఎప్పుడన్నా ఇంత సంఘటనలు ఎట్ ఏ టైం అంటే ఏదన్నా రైట్స్ తరహాలో కాకుండా, రైట్స్ టైం ఏ రంగా గారు చనిపోయినప్పుడు లాంటి ఇన్సిడెంట్ అప్పుడు కాకుండా వీడప్పుడు ఎప్పుడన్నా చూసారా ఇట్లా ఎట్ ఏ టైం? సార్, నాకున్న రాజకీయంగా నేను 2018లో ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చిన తర్వాత నాకున్న చిన్నపాటి రాజకీయ అనుభవంలో నేను పెద్ద ఏదో చూశానని నేను చెప్పటంలా. కానీ 2014 నుంచి 2019 వరకు నాకు కొంత అవగాహన ఉంది. 19 నుంచి 24 వరకు కొంత అవగాహన ఉంది. రాజకీయంలో ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దడప ఇన్సిడెంట్లు జరుగుతాయి. రాజకీయంగా కొన్ని అంటువాట్ ఇన్సిడెంట్ జరుగుతాయి, మర్డర్లు జరుగుతాయి, రాజకీయ ప్రేరేపితమైనటువంటి మర్డర్లు జరుగుతాయి. కానీ ఒక స్టేట్ స్పాన్సర్ చేసే విధంగా జరగటం అనేది మొట్టమొదటిసారి చూస్తున్నాం. కరెక్ట్ కాదు అది. పాకిస్తాన్లో నేను ఒక బుక్ చదివా, కరెక్ట్ కాదు నాకు తెలియదు, కానీ కొన్ని అఫెన్సెస్కి భారతదేశాన్ని పనిష్మెంట్ ఏంటంటే నువ్వు అరెస్ట్ చేయగానే భారతదేశాన్ని తిట్టేసావంటే దానికి పనిష్మెంట్ అయితే వదిలేస్తారు. అంటే ఒక దేశం మీద ఇంకో దేశాన్ని ప్రతీకారం పెంచే దాంట్లో అదొక పార్ట్. ఎందుకు కొట్టా అంటే వాడు భారతదేశాన్ని మంచి దేశం అని అన్నాడు, అందుకని వాడిని కొట్టేశాను, చైన్ అరికేశానంటే యు ఆర్ రిలీవ్డ్. అంటే ఈ విధమైనటువంటి పనిష్మెంట్ స్టేట్ స్పాన్సర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవడు ఎక్కువ ఎన్ని కేసులు పెట్టుకుంటే వాడికి అంత మంచి పదవి ఇస్తానని చెప్పినటువంటి ఒక నారా లోకేష్ ఆ విధమైనటువంటి ప్రవర్తనతోనే మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బిహేవ్ చేయటం వల్ల దట్ ఈస్ కాల్డ్ అ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఎస్పీ నువ్వు ఏమైనా చెయ్యి, నాకు సంబంధం లేదు, వాడు బతకూడదు, వాడిని చంపుతుంటే నువ్వు మాట్లాడకూడదు, నువ్వు కామ్గా ఉండు. ఇట్స్ కాల్డ్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. పోలీసులు ఎందుకని కేసులు పెట్టట్లేదు? మామూలుగా అయితే కనుక ఇదివరకు మీలాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ల మీద కంప్లైంట్లు పెట్టడం, పోలీసుల మీద కేసులు పెట్టడం, ఇట్లాంటివన్నీ జరిగింది.
అప్పుడు కూడా కోర్టులు ఆదేశించినాయి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కట్టాలి అన్నట్టు. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు ఇప్పుడు నిన్న మీరు చెప్పినటువంటి ఎంపీ ఇష్యూనే ఉంది. స్వయంగా పోలీసులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు అప్పట్లో మనం విమర్శించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుతుంటే పక్కన డీజీపీ కార్యాలయం ఉండి చూస్తూ ఊరుకోవడం ఏంటి అన్నట్టు. ఆ తర్వాత అరెస్ట్ చేసేదో పెట్టినాను. ఇక్కడైతే అది కూడా లేదు. ఎలాగ చూడాలి దాన్ని? మీకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడే అండర్టేకింగ్ ఉంటుంది. ఎస్పీగా నీకు పోస్టింగ్ ఇచ్చాను అంటే ఒకటే అండర్టేకింగ్, మా కార్యకర్తలు ఏం చేసినా మాట్లాడదు. అచ్చెన్నాయుడు గారు చెప్పింది ఏంది? తెలుగేగా, మనకు అర్థమైందిగా. తెలుగుదేశం కార్యకర్త బిళ్ళ చూపిస్తే కాఫీ ఇచ్చి టీ ఇచ్చి పని చేసి పంపించాలి. నీది పొలం కాదా, నాదే పొలం, నీ పేరు ఎక్కించమంటే ఎక్కించాలి. నీది పొలం కాదా, నాదే పొలం, నీకు పట్టాదారు పాస్బుక్ ఇవ్వమంటే ఇవ్వాలి. ఇవ్వలేదనుకో వాడంతు నేను తేలుస్తా అన్నాడు. ఎవరన్నారు? అచ్చెన్నాయుడు గారు అన్నారా లేదా? ఆ అధికారి అంతు నేను చూస్తాను అన్నాడా లేదా? బహిరంగంగా అంత మాట చెప్పిన తర్వాత ఏ అధికారి సాహసం చేస్తాడు? సాయి గారు చెప్పండి. మీకు ఏ అధికారి సాహసం చేస్తాడు? ఏ పోలీస్ ఆఫీసర్ కేసు పెడతాడు? ఏ ఎస్పీ కేసు పెడతాడు? ఏ డిఎస్పీ యాక్షన్ తీసుకుంటాడు? చెప్పండి. యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఆడు ఉంటాడా? అక్కడ ఎస్పీ పోస్ట్లో ఉంటాడా? నువ్వు అండర్టేకింగ్ తీసుకొని లా అండ్ ఆర్డర్ని నేను చెప్పినట్టుగా ప్రొటెక్షన్ చేయమంటే, ఇప్పుడు నేను అంటున్నా ఇది చంద్రబాబు నాయుడు పీనల్ కోడ్ లాగా ఉంది. అంటే మీరు అట్లా చెప్తున్నారు, కానీ పత్రికల్లో ఇప్పటికి కూడా రాస్తున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులుగానే లోకల్గా ఉన్న ఎస్ఐలు సిఐలు పనిచేస్తున్నారు. ఇంకా కొంతమంది ఆ భావజాలం నుంచి రాలేదు. ఈవెన్ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా అట్లా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరినీ తీయమంటే చంద్రబాబు తీయట్లేదు, అది కింద రగిలిపోతున్నారు అన్నటువంటి ఎడిటోరియల్ కాలంలో చూసాం. అవును మేబీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి అలా రాసి ఉండొచ్చేమో. మేబీ అది రాసి ఉండొచ్చేమో. నేను కూడా చూశాను ఎడిటోరియల్ కాలం, ఐ హర్డ్. ఇప్పుడు గత 45 రోజుల్లో నుంచి పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయినవి నాకు తెలిసి నాట్ ఈవెన్ 5%. రికార్డ్ అవనివి రిజిస్టర్ కానీ 95% ఉన్నాయి. ఈ 95% ఇన్సిడెంట్స్ రిజిస్టర్ చేయకపోవడానికి కారణం ఎవరు? తెలుగుదేశం పార్టీ సపోర్టర్లుగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు కాదా? తెలుగుదేశం పార్టీకి సపోర్టర్లుగా ఉన్న తహసీల్దార్లు, ఆర్టీఓలు, కలెక్టర్లు కాదా? సో ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు ఇంకా వాసన పోలేదు అని చెప్పిన మాట, అది ఖచ్చితంగా వాస్తవ దూరం, నో డౌట్. ఇప్పుడు మీరు పొంగనూరులో జరిగిన అంశమే ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదని మీరే చెప్తున్నారు. దాన్ని మనం ఎలా చూద్దాం? ఇప్పుడు ఎవరైతే దళిత బిడ్డలు లేకపోతే ఆడపిల్లలు చిన్నపిల్లల మీద జరుగుతున్నాయో, ఈ జరుగుతున్న అంశాలన్నీ కూడా పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటానికి కారణం ఏంటి? దాంట్లో ఖచ్చితంగా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడకుండా ఉంటారు? ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఉంటారు? ఓవరాల్గా ఎవరైనా అధికారులు వీళ్ళు తెలుగుదేశమా వైసీపీయా అనేది పక్కన పడేస్తే, అధికారులు ఈ పార్టీ 45 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇన్సిడెంట్స్ చూసుకుంటే 1 సంవత్సరానికి సరిపడా మర్డర్లు, రేపులు, అఘాయిత్యాలు జరిగిపోయినాయి. విచ్ ఈజ్ వరీయింగ్ ఫ్యాక్టర్ సాయి గారు. ఇక్కడ నేను తెలుగుదేశం వైసీపీ అనేది ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ బాదర్డ్ అబౌట్ దట్. ఎందుకు అంటే, సరే మీరు ప్రజల కోసం ఆలోచిస్తారు, ప్రజా సంక్షేమం, మీకు అసలు ఓట్లు రాలేదు, మీకు 400 ఓట్లు వచ్చినాయి, 500 ఓట్లు వచ్చినాయి అని కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, అది వేరు. నేను ఒక పాలవాడు పోటీ చేస్తే పాలవాడి మీద రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి బ్రతుకుతున్నవాడిని. ఓటమి గెలుపు నాకు సంబంధం లేదు. నేను చేయాల్సిన పనిని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. పనిలో విజయం సాధించామా వెరీ గుడ్, అపజయం సాధించామా, విజయం సాధించడానికి కొన్ని నేర్చుకుంటాం. గత ప్రభుత్వంలో ప్రశ్నించినప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రశ్నించకుండా ఖాళీగా కూర్చుంటే అసలు మన ప్రజాస్వామ్యానికి విలువ లేదు. కరెక్ట్. మీరు అనుకోవచ్చు ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో ఒక హక్కు విలువ నువ్వు కోల్పోయినప్పుడు తెలుస్తుంది. నువ్వు కోల్పోయినప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఒక వ్యక్తి మన ఇద్దరు స్టూడియోలో కూర్చి మాట్లాడుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చి మన ఇద్దరిని లాగి బయటేసి తాళం వేసి మీరు మాకు వ్యతిరేకంగా మీడియా ప్రసారం చేస్తున్నారు, ఏంటి పీక్కుంటారా, పీక్కో పోండ్రా అంటే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్, వాట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్. నా హక్కుగా ఉన్నటువంటి ప్రొఫెషన్లో నుంచి నేను చేసుకుంటుంటే నన్ను బయటకు లాగుతావా అని మీరు ప్రాణం తీయటానికైనా ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడతారు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ ఫండమెంటల్ రైట్.
అలాంటి హక్కులు కోల్పోతున్న ప్రజల కోసం మాట్లాడాలి అంటే దానికి ఒక తపన ఉండాలి. అంతేగాని ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే వై బ్లడీ పీపుల్ లివింగ్ ఇన్ ఏ కంట్రీ. సో నేను ఒక జడ్జిగా, ఒక న్యాయవాదిగా నాకు కొంత కన్సర్న్ ఉంది. ఈ కన్సర్న్ ఉంది కాబట్టే నేను ప్రజల కోసం మాట్లాడుతున్నాను. నేను అక్కడ చూస్తుంది చంద్రబాబు నాయుడిని కాదు, ఒక హానరబుల్ చీఫ్ మినిస్టర్ని. నేను అక్కడ చూస్తుంది ఒక పవన్ కళ్యాణ్ని కాదు, ఐఎమ్ సీయింగ్ హిమ్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను చూస్తుంది నారా లోకేష్ని కాదు, ఒక హానరబుల్ మినిస్టర్ని. నేను చూస్తుంది అచ్చెన్నాయుడిని కాదు, ఒక హానరబుల్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఏపీ. అండ్ 5.5 కోట్ల మందికి మంత్రి. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంత్రి కాదు. మీరు 5.5 కోట్ల మంది ప్రజలకు కాదని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము నోర్లు మూసుకొని కూర్చోవాలా? నోర్లు మూసుకొని కూర్చోనేటో అవసరం, కూర్చోవలసినటువంటి అనాలోచితమైనటువంటి ఇది మేము చేయలేం. సో నేను వాళ్ళందరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదు, కానీ ఈ విధమైనటువంటి ఒక విధమైనటువంటి యాటిట్యూడ్, ప్రజలని హింస వైపు ప్రోత్సహించేటువంటి యాటిట్యూడ్, రాజకీయ ప్రేరేపిత హింస చెయ్యండి మీకు పదవులు ఇస్తామని చెప్పటం అనేది గవర్నమెంట్కి మంచిది కాదు అని నేను వాళ్ళకి సూచనప్రాయంగా అడ్వైజ్ చేస్తున్నాను. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు వలన, ఆయన ఇచ్చినటువంటి ఫ్రీడమ్ వలన, లేదంటే కనుక ఆనాడు అనుభవించినటువంటి వలన ఈ గంజాయి మత్తుతోనో లేకపోతే అట్లాంటి అంటే చెడిపోయిన యువత చేస్తున్న తప్పు తప్పించి ఇందులో ఈ అత్యాచారాలు లేకపోతే ఈ దాడులో ఇది కొంత టైం పడుతుంది అన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. మనం టైం పడుతుంది. గత 5 సంవత్సరాల నుంచి మరి టైం పడుతుందని ఆగలేదుగా మనం. అనిత గారు, నాకు తెలిసి డాక్టర్ సుధాకర్ అంశం మొదటిగా హైకోర్టులో పిల్ ఫైల్ చేసిన వాళ్ళల్లో నేను, నా తర్వాత అనిత గారు లెటర్ రాశారు సీజే గారికి కరోనా టైంలో. మేము చాలా సందర్భాల్లో అమరావతి ఉద్యమాల్లో నేను హానరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ మేము పార్టిసిపేట్ చేశాము. చాలా అంశాల మీద మాట్లాడుకున్నాము. చాలా అంశాల పట్ల, దళిత సమస్యల పట్ల ఒక విజన్ డాక్యుమెంట్ మేము కంబైన్డ్గా రిలీజ్ చేశాము. మరి ఆ సందర్భంలో వాళ్ళు ఏ రోజు ఎక్స్క్యూజ్ తీసుకోలేదే. ఇంకా మరి కొంత సమయం పడుతుంది సమాజం మారటానికని ప్రతి ఇన్సిడెంట్ మీద పోరాటం చేశారు కదా. ప్రతి ఇన్సిడెంట్ ఇన్స్టాంట్ జస్టిస్ రావాలని మీరు అడిగారు కదా. మరి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న మీరు ఇప్పుడు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి కదా. మీరు గంజాయి మత్తులో జరిగింది, ఎస్ గంజాయి మత్తులో జరిగింది, గంజాయిని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీదే కదా, నాది కాదు కదా. గంజాయి తాకుండా చేయాల్సిన బాధ్యత మీదే, గంజాయి ప్రొడక్టు బయటికి రాకుండా చేయాల్సిన బాధ్యత మీదే, బయటకు వస్తే ఆపాలి, సేల్ చేయకుండా ఆపాల్సిన బాధ్యత మీదే. సో ఒక విధమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసి యువతల్ని మార్చాల్సిన బాధ్యత కూడా మీదే. ప్రభుత్వం మీద ఇన్ని బాధ్యతలు పెట్టుకొని గంజాయి తాగుతున్నారు, మర్డర్ చేస్తున్నారు. నిన్న ఆ పాప విషయంలో హానరబుల్ హోమ్ మినిస్టర్ గారు, మీరు ఫాలో అయ్యారో లేదో నాకు తెలీదు, ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఇదే మాట వనిత చెప్పేటప్పుడు ఏమన్నా మనమంతా ఆడపిల్లలు తల్లిదండ్రులు బాగా చూస్తున్న కాడికి నువ్వెందుకమ్మా పోలీసులు ఎందుకమ్మా అన్నావు. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా, నువ్వెందుకు పోలీసులు ఎందుకమ్మా? ఆడపిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, చూసుకోకుండా రోడ్డు మీద వదిలేస్తారా? బయటకు వచ్చిన ఆడపిల్లని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫస్ట్ నేర్చుకోవాల్సిన వాళ్ళు. ఒకవేళ తప్పు జరిగితే వీఆర్ వెరీ సారీ, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదే. అవి రెండు వదిలేసి గంజాయి తాగటం వల్ల జరిగింది, గంజాయి మొత్తులో చేశాడు, ఆడపిల్లల్ని మీరు తల్లిదండ్రులుగా ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు, గంజాయిని ప్రివెంట్ చేయడానికి కొంత సమయం పడుతుంది, ఈ ఎందుకు బోడెమ్మ కబుర్లు? ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇవాళ జరిగినటువంటి ఈ ధ్వంసాలు అంటే సాధారణంగా శిలాఫలకాల ధ్వంసాలు, విగ్రహాల ధ్వంసాలు, ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు గతంలో మీరు రాయలసీమ ప్రాంతం కావచ్చు లేకపోతే గోదావరి ప్రాంతాలుగా చూసుంటారు. అంటే ఒకసారి బిగిన్ అయితే అది ఇంటర్నల్ స్ట్రగుల్గా ఉండిపోయి లాంగ్ స్టాండింగ్ కక్షల కింద ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఇప్పుడు ఆగిపోతుందా, అంటే గతానికి ప్రతీకారం కింద భావించి ఆగిపోతుందా, లేదా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అనుకో? ఏది ఆగదు, మారణ హోమం ఆగదు, ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇళ్ళు వాళ్ళ ఆస్తుల ధ్వంసం ఆగదు, మారణ హోమం ఆగదు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఆగదు, దళిత బిడ్డల భవిష్యత్తులు మృగ్యం చేసేటువంటి ఆలోచన ఆగదు, రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పరిపాలన చేయాలన్న
ఆలోచన ఏమాత్రం మెరుగుపడదు. రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఇంకా మాట్లాడుకుంటాం, చాలా మాట్లాడుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి విజన్ డాక్యుమెంట్ లేదు. ఎందుకు అంటే కక్ష కార్పణ్యాలతోటి మొదలైనటువంటి ఈ విధ్వంసం రాబోయే 5 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుంది. ఎందుకు అంటే వీళ్ళ కార్యకర్తల ఇగోని సాటిస్ఫై చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు వీళ్ళకి ఏం చెప్పారు కార్యకర్తలకి? నిన్ను కొట్టినోడిని నువ్వు చంపేయి, మేము 10 ఎకరాల్లోకి వస్తాం. నువ్వు 100 ఎకరాలు 10 ఎకరాలు నువ్వు నష్టపోయావా, నీకు 50 ఎకరాలు ఇస్తాం. నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టావా, నీకు 1 కోటి రూపాయలు ఇప్పిస్తాం. సో నువ్వు ఏం చేసినా కూడా మేమేం మాట్లాడాం. ఈ విధమైనటువంటి అష్యూరెన్స్ తోటి అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలోకి వచ్చినప్పుడు రేపొద్దున కార్యకర్తలు రేపొద్దున వీళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే రేపు 24 తర్వాత 29లో దెబ్బ కొడతారేమని భయం. సో ప్రతి కార్యకర్తని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మర్డర్ చేసినా కేసు ఉండదు. నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ బెళ్ళగాను పెట్టుకొని మీరు రేపటి నుంచి రాష్ట్రంలో ఏ మారణ హోమం చేసినా మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయరు. మాకు కావాలంటే మీరు ఎవరి చేతనే ఒక చిన్న ట్రైల్ వేయించండి, ఏ విధమైన యాక్షన్ ఉండదు. ఇది రాష్ట్రంలో చాలా 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 దుష్పరిణామాలకి దారి కాబోతుంది. దీన్ని కనుక మనం అఫర్మేటివ్గా ప్రశ్నించకపోతే సాయి గారు, ఖచ్చితంగా కొన్ని వేల మంది జీవితాలు ప్రభుత్వం యొక్క స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంలో మృగ్యం కాబోతున్నాయి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, సూపర్ 6 పథకం అట్లాగే 6 నెలల సమయం నాగబాబు గారు అడుగుతున్నది పరిస్థితులు అంతా సెట్ రైట్ కావడానికి. ఎవరు అడిగింది? నాగబాబు గారు. ఎవరైనా? జనసేనకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి కదా, గవర్నమెంట్లో ఉన్నారు ఆయన. అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అవుతారు. పార్టీకి గవర్నమెంట్కి సంబంధం లేదు కదా. అంటే పరిస్థితి సెట్ రైట్ కావడానికి ఒక 6 నెలలు పడుతుంది. ఆయన ఎవరు అంటున్నారు? అదే అంటే పార్టీకి సంబంధించి అధికార పక్షంలో వన్ ఆఫ్ ద పార్టీకి జనరల్ సెక్రటరీ. ఓకే, ఆయన ఏమంటారు? 6 నెలల సమయం కావాలంటే. 6 నెలల సమయం పడుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ సెట్ రైట్ చేయడానికి సంక్షేమ పథకాలు ఇవన్నీ. ఫైనాన్స్ మినిస్టర్ గాడిదలు కాస్తున్నారంట. ఈ 6 నెలల సమయం పడుతుందన్న సంగతి మీకు తెలీదా? గవర్నమెంట్లోకి రాకముందు ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్లకు కూడా డబ్బు లేవు అంటున్నారు కదా. మరి బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బు లేదన్న సంగతి మీ 2 లక్షల పుస్తకాలు చదివారు కదా మీ అన్నయ్య గారు, తెలీదా? 2 లక్షల పుస్తకాలు చదివిన అన్నయ్య గారికి తెలీదా? లేకపోతే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి పెద్దన్నయ్య చంద్రబాబు గారికి తెలీదా? లేకపోతే ఈ రాష్ట్రంలో 5,000-4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మన నారా లోకేష్ గారికి తెలీదా? ఎవరికి తెలియకుండానే మీరు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టేశారా? సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టి 6 నెలల సమయం వేయండి, 3 ఏళ్ళ సమయం వేయండి అంటే ప్రజలు పిచ్చోళ్ళలా కనపడుతున్నారా? మీరు చేయలేకపోతే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ అసలు వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా సంవత్సరానికి 80,000 కోట్లు అవుతాయి సాయి గారు ఏది ఇంప్లిమెంట్ చేయాలి అంటే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 30,000-40,000 కోట్లు జీతాలకు పోతాయి. అంటే సంక్షేమ పథకాలు, స్కాలర్షిప్లు, జీతాలు ఇవన్నీ కూడా పోతే 30,000-40,000 జనరల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. నీకు ఈ జనరల్ ఎక్స్పెండిచర్లో ఇవి సపరేట్గా అమలుపరచాలంటే మనకు కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్లో కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం చేస్తుందనే ఒక్క మాట మాట్లాడరు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా సూపర్ 6 పథకాలు ఎలా అమలు పరుస్తారనేది ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. నిజంగా అమలు పరిస్తే వెరీ గుడ్, వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఎందుకంటే అమలు పరిస్తే వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. అమలు పరచకపోతే అమలు పరిచే అవకాశం లేదు. అమలు పరిచినా తాత్కాలికంగానే అమలు పరుస్తారు. దానికి 33 కండిషన్స్ పెడతారు. ఇప్పుడు నేను తల్లికి వందనం పేరుకి ఎలాగైతే కండిషన్స్ పెట్టారో రేపొద్దున ఇంటర్నల్గా అన్ని కండిషన్స్ ఉంటాయి. నాకు తెలిసి ప్రతి పథకానికి వీళ్ళు తూట్లు పడిచే కార్యక్రమం చాలా అద్భుతంగా మొదలు పెట్టారు. ఇదివరకు ఇంటింటికి వెళ్ళి కాగితం ఇచ్చేసారు కదా బాబు గ్యారెంటీ అని, వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. అదే నేను అంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే 200 యూనిట్లు దాటితే తల్లికి వందనం లేదు. 200 యూనిట్లు, ఒక ఫ్రిడ్జ్ ఉంటే 200 యూనిట్లు వస్తుంది. తల్లికి వందనం వాళ్ళకి లేదు. స్కాలర్షిప్ మన ఆ ఇంట్లో ఎవరికైనా దూరపు బంధువు ఎవడికి ఉద్యోగం ఉన్నా తల్లికి వందనం లేదు. కారు ఉన్నా తల్లికి వందనం లేదు. టూ వీలర్ ఉన్నా తల్లికి వందనం లేదు. ఏదైనా సంక్షేమ పథకం నీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తున్నా, పెన్షన్ వస్తున్నా తల్లికి వందనం లేదు. ఇలాంటివన్నీ అండర్ కవర్గా పెట్టేసేసి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల లిస్టులో నుంచి లక్షల మందిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక 10,000 మందికో 20,000 మందికో 50,000 మందికో సిలిండర్లు ఇచ్చేసాం, అయిపోయింది. లేకపోతే వీళ్ళకి ఉచిత ఇచ్చాము, ఆధార్ కార్డు చూపించాలి, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే బస్ ఎక్కాలి అంటే అయిపోయాయి.
నువ్వు ప్రతి మహిళ అన్నావు కదా, తెల్ల రేషన్ కార్డు ఉంటే అయిపోయా. తెల్ల రేషన్ కార్డు ఎంతమందికి ఉంటుంది? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళంతా పల్లెటూర్లు, వాళ్ళు ఎవరు బయటకు రారు. సో ఇవన్నీ కూడా అమలుపరచలేక కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి వ్యవహారం. ఇంకోటి కూడా చెప్తా, జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశాడంట. జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశాడు అని మీకు ఇప్పుడు తెలిసిందా? మరి 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. మరి జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదు, కానీ మరి మేము కూడా గోల పెట్టి రోడ్ల మీదకి ఎక్కి మీడియాలకు ఎక్కి గొంతు చించుకొని అరిచాం కదా. మరి అప్పుడు ఏమైపోయినాయి? మీ చెవులు వినలేదా? మరి ఇప్పుడు ఒక్కటే తెలిసిందా ఖజానా ఖాళీ అయిందని? సంపద సృష్టికి కొంచెం టైం తీసుకుంటుంది. నేను అదే సార్ అంటుంది, సంపద సృష్టించిన తర్వాత సూపర్ 6 ఇస్తామని మీరు చెప్పాల్సిందే అంటున్నా నేను. రైట్. మీరు చెప్పకుండా ఈ రోజు వచ్చేసరికి డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు, పాల డబ్బాకి డబ్బులు లేవు, ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేవు, సంపద సృష్టించిన తర్వాత ఇస్తాము. సంపద సృష్టించడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంది అంటే హౌ ఈజ్ ఇట్? సో థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే కనుక ప్రభుత్వం మారింది, కాకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి ఒక కీలకమైన సూచన చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ మారణ హోమం, ఈ ఘర్షణ వాతావరణాన్ని ఆపకపోతే సమాజానికి నష్టం, శాశ్వత ప్రమాదం అన్నటువంటి. మరి ఏ మేరకు గమనిస్తారన్నది చూద్దాం.